నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనరల్గా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏ లోటుపాట్లు ఉన్నా ప్రతిపక్షం సమస్యలను లేవనెత్తుతుంది. అది సర్వసాధారణం. ప్రతిపక్షం సమస్యలు లేవనెత్తినప్పుడు రాజకీయ పరంగా ఆరోపణల్ని అధికార పక్షంలో ఉన్న పార్టీలు తిప్పికొడుతుంటాయి లేదా సమర్థింపు ధోరణితో మాట్లాడుతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి పూర్తి విభిన్నంగా కనపడుతోంది. కూటమి 2024 ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్న పరిస్థితి చూస్తున్నాం మనం. 164 సీట్లు సాధించిన పరిస్థితి. దీంట్లో జనసేన ఎమ్మెల్యే రాజోలు ఎమ్మెల్యే దేవి వరప్రసాద్ 2024లో 19లో కూడా ఒక్క సీటు వచ్చింది జనసేనకు. ఆ ఒక్క సీటు రాపాక వరప్రసాద్ గెలిచారు. తోసిరాజని ఇప్పుడు అదే జనసేనకి మళ్ళీ అక్కడ దేవి వరప్రసాద్ గెలవటం జరిగింది. సో ఇదొక ఎత్తు అయితే ఆయన ఒక కామెంట్ చేశారు. గత ప్రభుత్వంలోనే వైద్యం బాగుంది, 350 డెలివరీలు జరిగాయి ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రిలో. కానీ ఈ సంవత్సరం జరిగింది 64 మాత్రమే. ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నారు, ఎక్విప్మెంట్ లేదు. 25 లక్షల ఎక్విప్మెంట్ వస్తే ఆ ఆర్థోపెడిక్ అప్పచెప్తే వైద్యం, సర్జరీలు చేయొచ్చు అని అధికారులు చెప్తున్న పరిస్థితి. అక్కడ సూపరింటెండెంట్ కావచ్చు, అక్కడ అధికారులు కావచ్చు, ఆసుపత్రిలో. ఎమ్మెల్యే సాక్షాత్ ఎమ్మెల్యే అన్నారు, రాజూలు ఎమ్మెల్యే. గైనిక్ ఎక్విప్మెంట్ ఉంది కానీ గైనకాలజిస్టులు లేని పరిస్థితి. ప్రభుత్వం ఎందుకని ర్యాండమ్గా ఎక్కడ డాక్టర్ల కొరత ఉందో, వైద్యుల కొరత ఉందో నియామకాలు జరపట్లేదు? ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఎందుకు చేయట్లేదు? సో దానివల్ల ప్రజారోగ్యం కుంటుపడుతోంది. ఇప్పుడు జనరల్గా ఇందా నేను అన్నట్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అక్కడ ఓడిపోయిన వైసీపీ లేకపోతే ఇంకొక వేరే చోట ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సర్వసాధారణం. వాటిని కరెక్ట్గానే ఉన్నాయి, 1-6 లోపం ఉంటే మేము సరి చేసుకుంటా ఉన్న సమర్థింపు ధోరణిలో అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడతారు. కానీ అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలే మాట్లాడటం ఇక్కడ కొంత వింతకి దారితీస్తోంది. ఎస్, అక్కడ సమస్య ఉంది కాబట్టి మాట్లాడారు, ఆయన మాట్లాడటంలో తప్పు లేదు. కానీ ఆరోగ్య శాఖ ఏం చేస్తోంది? సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన దృష్టికి రాలేదా? అంటే వైద్య ఆరోగ్య శాఖలో లోపం, మిగతా శాఖల్లో లోపాలున్నా కొంత డిలే అయినా కూడా ఇబ్బందికర పరిస్థితులు అంతగా ఏముండవు, కొంత ఇన్కన్వీనియన్స్ మాత్రమే ఉంటుంది. కానీ వైద్య ఆరోగ్య శాఖలో ఇన్కన్వీనియన్స్ ఉన్నా, లోపాలు ఉన్నా అది ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఇప్పుడు రాజోలు నియోజకవర్గంలో చుట్టుపక్కల దాదాపు 4-3 మండలాలు, ఈజీగా 4-5 మండలాలు ఉంటాయి. ఆ మండలాల్లోని ప్రజలు, ఖచ్చితంగా పేద ప్రజలు అక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు. సిబ్బంది లేకపోతే, ఎక్విప్మెంట్ ఉండి సిబ్బంది లేకపోతే ఎవరు వైద్యం చేయాలి? ఎవరు సర్జరీలు చేయాలి? లేదు, డాక్టర్ ఉన్నారు, ఎక్విప్మెంట్ లేదు. డాక్టర్ చేతులతో ఏం చేయలేరు కదా ఎక్విప్మెంట్ లేనిది. ఇప్పుడు నిర్ధారణ పరీక్షలు జరగాలన్న ఎక్విప్మెంట్ కావాలి, సర్జరీకి ఎక్విప్మెంట్ కావాలి. ఈరోజు శాస్త్ర సాంకేతికంగా అనేక కొత్త పుంతలు తొక్కుతూ ముందున్న ప్రపంచంలో ఎక్విప్మెంట్ లేకుండా సర్జరీలు చేయటం సాధ్యం అవుతుందా? ఎన్నో యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ఆర్థోపెడిక్కే వెళ్తారు ఖచ్చితంగా, కాళ్ళు చేతులు విరుగుతూ ఉంటాయి, ఆర్థోపెడిక్కే కావాలి, ఎక్విప్మెంట్ లేదు. 25 లక్షలు ఉంటే ఆర్థోపెడిక్ ఇస్తే, ఎక్విప్మెంట్ కొని ఆర్థోపెడిక్ ఇస్తే సర్జరీలు మొదలు పెట్టచ్చు అని సాక్షాత్తు ఆ నియోజకవర్గ శాసన సభ్యుడు చెప్తున్నే అలాంటి పరిస్థితి, దుస్థిత పరిస్థితి ఉందని వైసీపీ అంటోంది. సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చొరవ తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు. ఎక్కడైతే లోపం ఉందో, డాక్టర్ల కొరత కావచ్చు, ఎక్విప్మెంట్ కొరత కావచ్చు, అన్ని చోట్ల యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోకపోతే సొంత ఎమ్మెల్యేలు ఈరోజు మాట్లాడారు, రేపు ప్రజలు కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.